నూనె సొరకాయ చికెన్ వేసి చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కర్రీ. ప్రాసెస్లోకి వెళ్దాం. జల్దీ 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 పదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి సొరకాయలో చికెన్ వేసి వండుతున్నాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేసాను, బండి పెట్టుకొని ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, మిర్చి వేస్తున్నాను. వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నూనె సొరకాయలో చికెన్ వేస్తే ఎలా ఉంటుందో చూడండి. మీ దగ్గరికి సూపర్గా చేస్తుంది. నూనెలో బాగా వేగుతుంది, అందుకనే నూనె సొరకాయలో చికెన్ వేస్తాను. సూపర్ అంటే సూపర్గా. మేము ఎప్పుడన్నా ఇలా కొంచెం చికెన్ ఉన్నప్పుడు ఇలా సొరకాయలో వేసుకుంటాము. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేస్తున్నాను. ఒక టమాటా వేసుకోవాలి. ఒకసారి తిప్పుతున్నాము. ఇప్పుడు వచ్చేసి సొరకాయ వేస్తున్నాను. చిన్న సొరకాయ తీసుకొని ఇలాగ పీసుగా కట్ చేసుకున్నాను. ఘాట్లు పెట్టుకున్నాను సొరకాయకి. ఒకసారి మొత్తం ఇలా కలుపుదాము. ఇప్పుడు వచ్చేసి లైట్గా సాల్ట్, పసుపు వేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నాను. ఒకసారి మొత్తం తిప్పుకుందాము. టూ మినిట్స్ అలా మగ్గనివ్వండి సిమ్లో. పావు కేజీ చికెన్ తీసుకొని వేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసింది మా మమ్మీ. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము. కొంచెం చికెన్ ఉన్నప్పుడు ఇలా నూనెలో సొరకాయ ఇలా వేయించుకొని ఇలా చికెన్ వేసుకొని వండుకుంటే గుమగుమలాడాల్సిందే. ఎప్పుడు కొంచెం చికెన్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా కొంచెం పసుపు వేసాం కదా, పసుపు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం తగినంత వేసినాను. కొంచెం సాల్ట్ వేసేసాను. కొంచెం పసుపు వేసాను. మొత్తం కలిపి తిప్పుతాను. స్మెల్ మట్టి సూపర్ అంటే సూపర్గా వస్తుంది. అలా 5 మినిట్స్ సిమ్లో వదిలేయండి మూత పెట్టుకొని. ఇప్పుడు ఒకసారి తిప్పుదాము. ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాం. మీరు ఎంత తింటారో అంత వేయండి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా వేసుకోవాలి. మేము కారం పట్టించుకుంటాము. ఇప్పుడు ఒకసారి తిప్పుదాము. సిమ్లోనే ఉంచండి. స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది. మీరు ఇప్పుడు దాకా నాకు తెలిసి ట్రై చేసి ఉండాలి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మటుకు బాగుంటుంది. సొరకాయ తింటున్నామా చికెన్ తింటున్నామా కూడా అర్థమవుదు. 2 మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి. తర్వాత వాటర్ పోసుకుందాం. మూత పెట్టుకుంటాను. ఇప్పుడు ఒకసారి తిప్పుదాము. వావ్, గుమగుమలాడుతుంది. సొరకాయ చికెన్ చికెన్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా సొరకాయలో చికెన్ వేసుకోండి. ఇంటిల్లపాది తినండి. ఇప్పుడు వచ్చేసి కొన్ని వాటర్ పోస్తున్నాను. సరిపోతాయి. ఒకసారి మొత్తం తిప్పుకుందాము. వావ్, సూపర్ అంటే సూపర్. ఇలా వదిలేయండి. ఒక 10 మినిట్స్ సిమ్లో మూత పెట్టేసుకోండి. వచ్చేసి గరం మసాలా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఒకసారి తిప్పుకుందాము. ఆయిల్ చూసారా పైకి వచ్చింది.
స్మెల్ మట్టి గుమాయిస్తుంది. ఇలా చేసుకోండి తక్కువ చికెన్ ఉన్నప్పుడు. ఏంటి దర్శి పద్దాకు చెప్తుంది అనకండి. ఇలా చేసుకోండి. మీరే అంటారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు, దర్శి నేను కూడా ఇలా ట్రై చేశానురా, బాగా వచ్చిందిరా, మేము ఎప్పుడు వరకు తినలేదు కానీ టేస్ట్ మట్టికి బాగుందిరా అంటారు. అందరూ ఇక చికెన్ ఆఫ్ చేసి సొరకాయ ముక్కలు వేసుకుంటారు. ఇలా సిమ్లో 2 మినిట్స్ వదిలేయండి. చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. తిప్పుకుందాము. వావ్, చూసారా భలే అంటే భలే ఉంది. 2 మినిట్స్ అలా వదిలేయండి. ఆయిల్ అనేది పైకి వచ్చింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక బౌల్లో తీసుకుందాం. నూనె సొరకాయలో చికెన్ వేస్తే ఎలా ఉందో భలే కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ మటుకి చూస్తుంటేనే అర్థమవుతుంది, టేస్ట్ మటుకి సూపర్గా ఉంటుందని. చూసారా ఎంత బాగుందో. తక్కువ మంది జనం ఎక్కువ మంది ఇలా ఉన్నప్పుడు, తక్కువ చికెన్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. సొరకాయ చేయండి, సొరకాయ ముక్కలు తింటారు, భలే ఉంటుంది. చికెన్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటున్నాను. వావ్, సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. యమ్మీ యమ్మీ, భలే కలర్ఫుల్గా ఉంది. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. వచ్చేసి కొత్తిమీర జల్లుకుందాము. టేస్ట్ చేస్తాను. వావ్, సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. కాలుతుంది. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. అన్ని కరెక్ట్గా సరిపోయాయి. మీరు ఈ విధంగా ట్రై చేయండి, ఓకేనా? మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ దర్శిని ముందుకు తీసుకెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. బాయ్ బాయ్.